గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగ్గురు రెడ్డి, 4వ అభ్యర్థిపై సస్పెన్స్. ఎమ్మెల్యేతో భేటీ తర్వాత బాబు నిర్ణయం. తెలంగాణలో అధికారమే లక్ష్యం. 2019 టార్గెట్ గా బీజేపీ అడుగులు. పాల్మని అరాచకాలపై పోలీసుల దృష్టి. ఇవాళ విజయవాడలో వర్క్ షాప్. ఉత్తరాఖండ్ లో తెలుగువారు, నేపాల్లో భారతీయులు. తీర్థయాత్రల్లో భక్తులకు కష్టాలు. న్యాయ నియామకాలపై మళ్లీ వివాదం. కేంద్రం సవరణలను తిప్పి పంపిన సుప్రీంకోర్టు. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా ద్రోణి. హైదరాబాద్ కు జడివాన హెచ్చరిక. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఇవాళ ఆఖరి రోజు. జూన్ 1న నామినేషన్ పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు జూన్ 3 వరకు అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దించింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాయలసీమ నేత టీజీ వెంకటేష్ కు అవకాశం ఇచ్చింది. మరో సీటును కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు కేటాయించారు. ఈ ముగ్గురు నేడు నామినేషన్ వేస్తారు. ఒకవేళ 4వ అభ్యర్థిని టీడీపీ దింపాలనుకుంటే వైసీపీ నేత విజయసాయిరెడ్డితో పోటీ పడాల్సి ఉంటుంది. 4వ అభ్యర్థిని దింపుతారా లేదా అన్న దానిపై ఇవాళ ఒక స్పష్టత వస్తుంది. 4వ అభ్యర్థి వద్దు అనుకుంటే ఏపీ నుంచి సుజనా చౌదరి, టీజీ, విజయసాయి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థులుగా డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇవాళ నామినేషన్ వేస్తారు. 2 రాజ్యసభ స్థానాలను గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యాబలం అధికార టీఆర్ఎస్ కు మాత్రమే ఉంది. కాంగ్రెస్ ఎన్నికకు దూరంగా ఉంటాయని ప్రకటించడంతో అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే కానుంది. వచ్చే నెల 8న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాసంకల్ప సభ నిర్వహించనుంది. దీనికి వేదికను నేడు ఖరారు చేయనున్నారు. ఇందులో సీఎం చంద్రబాబు 2 ఏళ్ల ప్రగతిని ప్రజలకు వివరిస్తారు. అలాగే ఏడాదిలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను కూడా తెలియజేస్తారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పోరాటాలు జరిగిన ప్రదేశాల్లో జూన్ 2వ తేదీన నవ నిర్మాణ దీక్షకు పూనుకోవాలని పిలుపునిచ్చారు సీఎం. ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు 3 అంచెల వ్యూహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ నరసింహన్ను ఆహ్వానించారు సీఎం కేసీఆర్. రాజ్భవన్ లో వీరిద్దరూ గంట పాటు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభ ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఏర్పాట్లను కొత్త డీసీపీ సుమతి పర్యవేక్షించారు. భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరం మొత్తం కొత్తగా ముస్తాబు చేస్తున్నారు. జిల్లా, మండల కేంద్రాల్లోనూ ఆవిర్భావ కార్యక్రమం అదిరిపోయేలా ప్రణాళికలు వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల సమ్మె ముగిసింది. ట్యాంకర్ల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. 14.5% వ్యాట్ రద్దు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ల యాజమాన్యాలు సమ్మెను విరమించాయి. తెలంగాణ వ్యాప్తంగా 3,000 ట్యాంకర్లు సమ్మెలో పాల్గొన్న సామాన్యులపై తొలి రోజు పెద్దగా ప్రభావం పడలేదు. 2వ రోజు సమ్మె కొనసాగితే వాహనదారులకు ఇక్కట్లు పెరిగేవి. ఇప్పుడు సమ్మె ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రానున్న కార్పొరేషన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టింది ఏపీ కాంగ్రెస్. విజయవాడలో రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. సీనియర్ నేతలంతా హాజరైన ఈ సమావేశంలో ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అన్న దానిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టాలని ఏపీసీసీ నిర్ణయించింది. ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని నేతలు అభిప్రాయానికి వచ్చారు. మరోవైపు 150 నియోజకవర్గాల్లో కమిటీలను ఏర్పాటు చేసి 2019 ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే హస్తం పార్టీ సిద్దమవుతోంది. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా డీసీసీ సెల్ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం దళిత నేతలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్ ఫైర్ కావడంతో వివాదం రాజుకుంది. మృత్యుంజయం తనను పలు సందర్భాల్లో తీవ్రంగా అవమానించారంటూ ఆరోపించారు ఆరేపల్లి. ఎస్సీలను నిర్లక్ష్యం చేయడం లేదని వివరణించే ప్రయత్నం చేసే లోపే ఇరు వర్గాల కార్యకర్తలు స్టేజ్ మీదకెక్కి గొడవకు దిగారు. ఒకానొక సందర్భంలో ఆర్ఎస్ వెళ్లి కటకం కొట్టుకునే వరకు వెళ్లారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఎన్టీఆర్ కాలనీకి చెందిన వివాహిత బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. 2 పిల్లలు, ఆమె చనిపోయారు. భర్తతో ఏర్పడిన విభేదాలే మృతురాలి ఆమె పిల్లల ప్రాణాలు తీశాయని తెలిపారు గ్రామస్తులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫ్యామిలీ మెంబర్స్ ని అరెస్ట్ చేశారు. ₹2,000 లంచం తీసుకుంటూ శ్రీకాకుళం జిల్లా మోదుగులపేట వీఆర్ఓ గోపి ఏసీబీకి చిక్కాడు. డెత్ సర్టిఫికెట్ జారీ చేయడం కోసం ఓ వ్యక్తి వద్ద లంచం డిమాండ్ చేయగా అతను ఏసీబీని ఆశ్రయించాడు. లంచం ఇస్తూ ఉండగా దాడి చేసిన అధికారులు వీఆర్ఓ గోపిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇవాళ గోపిని విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. ఏపీలో రుతుపవనాలు ఇంకాస్త లేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఐఎండీ అంచనాలను దెబ్బతీస్తూ నైరుతి రుతుపవనాలు అండమాన్ వరకు వేగంగా దూసుకొచ్చింది. ఒక్కసారిగా నెమ్మదించాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో చురుగ్గా కదలడం లేదంటున్నారు వాతావరణ నిపుణులు. సాధారణంగా ప్రతి ఏడాది రుతుపవనాలు మే నెలాఖరికి అండమాన్కి చేరుకుని అక్కడి నుంచి జూన్ 1 నాటికి కేరళను తాకి జూన్ 5వ తేదీలోపు ఏపీలో ప్రవేశిస్తాయి. కానీ ఈ ఏడాది అది ఇంకాస్త లేట్ అవుతుందంటున్నారు వాతావరణ నిపుణులు. ఆ తర్వాత కొంచెం మందకొడిగా సాగడం ప్రారంభించాయి. అంటే వాటర్ వేపర్ ఫ్లక్స్ అంతాను మాయిశ్చర్ ఫ్లక్స్ అంటాం, అదంతా కొంచెం మనకి ఎక్కువ అండమాన్ ఐలాండ్స్ మీదే కేంద్రీకృతం అయినదే అన్నది అనిపిస్తుంది. అంటే అరేబియన్ సీలో ఎక్కడ అవైలబిలిటీ ఆఫ్ మాయిశ్చర్ ఉన్నట్టు కనిపించట్లేదు. దీనికి 2 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటేమో వాతావరణం, అరేబియన్ సీ సముద్రం మీద ఉన్న వాతావరణం వేడిగా ఉండడం, కానీ రెండో కారణం ఏంటంటే దక్షిణ ధ్రువంలో జస్ట్ సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్ ఒక సైక్లోన్ ఉందండి. ఇప్పుడు ఆ సైక్లోన్ ఏమన్నా కొంచెం ప్రభావితం చేయొచ్చు. దేశీ పర్యటనకు వెళ్లిన భారత ఉపరాష్ట్రపతి అమిత్ అన్సారీ దంపతులకు మొరాకోలోని రాబర్ట్ సలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని అబ్దుల్లా బెన్ కి రాణి దంపతులు అన్సారీ దంపతులను సాదరంగా ఆహ్వానించారు. ఇండియా మొరాకో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ను ఈ ఇరువురు నేతలు ఉమ్మడిగా ప్రారంభిస్తారు. పర్యటనలో భాగంగా విద్య, ఐటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగాల్లో పలు అవగాహన ఒప్పందాలపై అన్సారీ సంతకాలు చేస్తారు. గడిచిన 5 దశాబ్దాల్లో మొరాకో దేశంలో భారత ఉపరాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి. జూన్ 2న ఆయన ట్యునీషియాకు వెళ్లనున్నారు. నైజీరియన్స్ పై జరిగిన అటాక్స్ పై ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఇది ఆఫ్రికా దేశంతో ఉన్న సంబంధాలను దెబ్బతీస్తుందని చెప్పుకొచ్చారు ఆయన. రాష్ట్రపతి భవన్ లో జరిగిన 7వ వార్షిక హెడ్స్ ఆఫ్ మిషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొని ప్రసంగించారు ప్రణబ్. భద్రత విషయంలో ఆఫ్రికన్ స్టూడెంట్స్ కు ఎలాంటి అనుమానాలు వద్దని సూచించారు ఆయన. ఈ విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ చూపిన శ్రద్ధను మెచ్చుకున్నారు. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. తెహ్రీ, ఉత్తర కాశీ ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ వరదల్లో 6 కొట్టుకుపోయారు. చార్ధామ్ యాత్రికులకు ఈ వరదలు తీవ్ర ఆటంకంగా మారాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోని రహదారులపై చెట్లు, కొండచర్యలు విరిగిపడ్డంతో యాత్రికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అప్పటి వరకు గైడ్స్, యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన దాదాపు 500 మంది భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు. వారంతా నేపాల్లో చిక్కుకుపోయారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో నేపాల్ పర్వత ప్రాంతమైన హిల్సా, సిమికోట్ లో ఉన్నారు. వారిని అక్కడి నుంచి తరలించడానికి చేపట్టిన సహాయక చర్యలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ వరదల్లో చిక్కుకుపోయిన భారతీయులను కాపాడేందుకు హోంశాఖ కార్యదర్శి, ఆర్మీ స్టాఫ్ చీఫ్, మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్, ఇతర పోలీసు అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. జమ్మూ కశ్మీర్ రాజౌరి జిల్లా అడవుల్లో రగిలిన కార్చిచ్చు ఇంకా చల్లారలేదు. మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తూ అరణ్యాన్ని మొత్తం దహించేస్తున్నాయి. దావానలం, బాబా గుల్మ్ షా బాద్షా యూనివర్సిటీ వరకు వ్యాపించింది. దీంతో అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నా ఎంతకీ అదుపులోకి రావడం లేదు. దీంతో అధికారులు కొన్ని గ్రామాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
నాగ్పూర్ లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భారీ మార్చి నిర్వహించారు. ఖాకీ నిక్కర్, తెల్ల చొక్కా ధరించిన శ్రేణులు తుపాకులు పట్టుకుని ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. వెస్ట్ బెంగాల్ హౌరాలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వస్తూ రోడ్డుపై కారులను ఢీకొట్టింది. ఈ ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి. కారు ధ్వంసమైంది. సమాచారాన్ని అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి తరలివచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు పోలీసులు. వెస్ట్ బెంగాల్ జల్పాయ్గురిలో స్మగ్లర్స్ రెచ్చిపోతున్నారు. అరుదైన అటవీ సంపదను దేశ సరిహద్దులు దాటిచ్చేస్తున్నారు. వీళ్లపై ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎంత నిఘా పెట్టినా కొత్త మార్గాల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా అల్పాయ్గురి అడవుల్లో పులుల చర్మాలు దొరికాయి. పులులను చంపి వాటి చర్మాలు తీసి అమ్ముకుంటున్న కొందరు స్మగ్లర్స్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోల్కతాలో నిర్భయ తరహా దారుణం జరిగింది. 20 ఏళ్ల యువతిపై 4 యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. కోల్కతా శివారులో ఐటీ కార్యాలయాలు ఎక్కువగా ఉన్న సాల్ట్ లేక్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి 11:30 సమయంలో స్నాక్స్ కోసం బయటకొచ్చిన యువతిని 4 యువకులు కిడ్నాప్ చేశారు. నడుస్తున్న కారులోనే ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను స్థానిక బస్టాండ్ వద్ద వదిలేశారు. సోమవారం బాధితురాలు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెరూలో అధ్యక్ష పదవి ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జూన్ 5న మలి విడత ఎన్నికలు జరిపించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. నిజానికి ఏప్రిల్ 10న ఎన్నికలు జరగాలి. పాపులర్ పార్టీ అభ్యర్థి కీకో పుజిమోరికి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. ఆమె సమీప ప్రత్యర్థి కుజిన్స్కీకి 2వ స్థానం లభించింది. మిగతా అభ్యర్థులు 3-4 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే అధ్యక్ష పదవికి రాజ్యాంగం ప్రకారం కావలసిన 50% ఓట్లు ఎవ్వరికీ రాలేదు. దీంతో మలి విడత ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్దమైంది. దీంతో 2 ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. మాజీ ప్రధాని ఆల్బెర్టో ఫుజిమోరి వారసురాలిగా బరిలోకి దిగిన కీకో పుజిమోరికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా రొడ్రిగో డుటెర్టీ నియామకం పూర్తయింది. ఆయన ఎన్నికను పార్లమెంట్, సెనేట్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించారు. దావో నగరం మేయర్గా నేరస్తుల భర్తం పట్టిన రొడ్రిగో ఎన్నికల ప్రచారంలోనూ ప్రత్యేకంగా నిలిచారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నేరస్తులను నామరూపాలు లేకుండా చేస్తానని వాగ్దానం చేశారు. నేరస్తులను మట్టుపెడితే కానీ దేశం బాగుపడదంటూ ఆయన చేసిన ప్రచారం ఫిలిప్పీన్స్ వాసులను అమితంగా ఆకట్టుకుంది. ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలుపొందేలా చేసింది. సెనెగల్ దేశ రాజధాని డాకర్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. యుద్ధ నేరాలకు పాల్పడినందుకు మాజీ చాద్ మాజీ అధ్యక్షుడు హిస్సేన్ హార్బేకు జీవిత ఖైదు విధించింది కోర్టు. 1982 నుంచి 90 వరకు అధికారంలో ఉన్న హిస్సేన్ హార్బే అనేక నేరాలకు పాల్పడ్డాడు. చాద్ దేశ పౌరులను ఊచకొత కోయించాడు. సెనెగల్ దేశ చరిత్రలో ఇంత దారుణాలకు పాల్పడిన నేత లేడు. మానవ హక్కులను కాలరాశాడన్న కారణంతో ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.
ఒక దేశాధినేత నేరస్తుడిగా రుజువై శిక్ష అనుభవించడం ఈ దేశంలో ఇదే తొలిసారి. ఇరాక్ ఫల్లూజా ప్రాంతంపై మరింత పట్టు సాధించాయి భద్రతా దళాలు. ఐసిస్ కు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి ఇరాక్ ప్రత్యేక ఆపరేషన్ ను స్టార్ట్ చేసింది. నగరం 4 వైపుల నుంచి ఉగ్ర మూకలపై దండెత్తుతోంది. 50,000 మంది ఇంకా ఐసిస్ చెరలోనే ఉన్నారు. వారిలో కొందరిని భద్రతా దళాలు రక్షించాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాంతంపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తామని కమాండర్స్ తెలిపారు. మధ్యధరా సముద్రంలో చిన్న పడవల్లో ప్రయాణిస్తున్న శరణార్థులను రక్షించారు ఇటలీ రెస్క్యూ టీమ్స్. 700 మందిని కాపాడి ఐక్యరాజ్యసమితి శరణార్థి శిబిరానికి తరలించారు. కొన్ని రోజులుగా మధ్యధరా సముద్రంలో నుంచి ఇతర ప్రాంతాలకు శరణార్థులు అక్రమంగా చొరబడుతున్నారు. పడవల్లో రక్షణ లేకపోవడంతో నడి సంద్రంలో మునిగి వందలాది ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆదివారం కూడా శరణార్థులు వస్తున్న పడవ మునిగిపోయేదే. కానీ ఆలోపే ఇటలీ రెస్క్యూ సిబ్బంది వచ్చి అందరి ప్రాణాలు రక్షించారు. జపాన్లోని విశాలమైన హుక్కీ అటవీ ప్రాంతంలో తప్పిపోయిన 7 ఏళ్ల బాలుడి ఆచూకీ ఇంకా లభించలేదు. ఎలుగుబంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న భయానకమైన అటవీని రెస్క్యూ టీమ్స్ 3 రోజులుగా జల్లెడ పడుతున్నాయి. అతను ఇంత పెద్ద అటవీ ప్రాంతానికి ఎందుకు వెళ్లాడన్నది ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. పిల్లాడు అల్లరి చేస్తున్నాడని తల్లిదండ్రులే అతన్ని అడవిలో వదిలేశారని తెలుస్తోంది. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ లావోస్ లో రాకెట్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. పెద్ద పెద్ద హోమ్ మేడ్ రాకెట్స్ ఎంత ఎత్తుకు పంపిస్తే దేవుడు అంత వర్షాన్ని కురిపిస్తాడని ఇక్కడి వాళ్ల నమ్మకం. అందుకే ఇక్కడ ప్రతి ఏటా రాకెట్ ఫెస్టివల్ కన్నుల పండుగగా జరుగుతుంది. చిన్న పెద్ద అంతా ఒక్కచోట చేరి భారీగా రాకెట్స్ పేల్చుతారు. ఇక్కడ మహిళలు చేసే ఫాలూసిస్ నృత్యం ఫెస్టివల్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ ద్వీపం కనుమరుగయ్యే అవకాశం ఉందని ఓ సర్వే తేల్చింది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, ఇతర విష రసాయనాలే ఇందుకు కారణమని సర్వే స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పగడపు దిబ్బలు కూడా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని తేల్చింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ద్వీపాన్ని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. అయినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని చరిత్రాత్మక దారుల్ అమన్ ప్యాలెస్ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ గనీ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఆఫ్ఘన్ ప్రశాంతంగా ఉన్న సమయంలో అంటే 1920లో ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించారు. ఆ తర్వాత జరిగిన సోవియట్ యూనియన్ ఆక్రమణలో ఈ భవనం కాలిపోయింది. అయితే $16 మిలియన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని ప్రభుత్వం భావించింది. దేశంలో నెలకొన్న అస్థిరత కారణంగా ఈ ప్రతిపాదన 4 ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఆసిఫ్ గిలానీ చొరవతో పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. ఈ పనులు పూర్తయ్యాక బిల్డింగ్ ను మ్యూజియంగా ఉపయోగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డ్రైనేజ్ లో పడిన పిల్ల ఏనుగును రక్షించారు రెస్క్యూ సిబ్బంది. శ్రీలంక హంబన్తోట నగరంలో ఏనుగులు ఇష్టారాజ్యంగా తిరుగుతుంటాయి. నిన్న డ్రైనేజ్ లో పడి కొట్టుకుంటున్న ఏనుగు పిల్లను చూసిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి వచ్చిన సిబ్బంది డ్రైనేజీని పగలగొట్టి పిల్ల ఏనుగును రక్షించారు.
మాస్కోలో ప్రపంచంలో అతిపెద్ద సైకిల్ పరేడ్ ఘనంగా జరిగింది. వేల మంది ఇందులో పాల్గొన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ ప్రపంచంలో సైకిళ్ల వాడకం పెరుగుతోంది. బైక్ తో వాతావరణం కాలుష్యమవుతోంది. అందుకే సైకిళ్లను వాడాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ సైకిల్ పరేడ్ నిర్వహించింది. రష్యన్లతో పాటుగా పలు దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఈ పరేడ్ లో పాల్గొన్నారు. మాలి రాజధాని బమాకో ఇంటర్నేషనల్ ఆర్మ్ రెజ్లింగ్ పోటీలకు వేదికైంది. అన్ని దేశాల నుంచి వచ్చిన ఆర్మ్ రెజ్లర్ ఇక్కడి ఇండోర్ స్టేడియాల్లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మ్యాచ్లను చూసేందుకు మాలి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో పాల్గొన్న క్రీడాకారులు తరలి రావడంతో బమాకో నగరం సందడిగా మారింది. బ్రెజిల్ సెయింట్ పాల్ నగరంలో గే ప్రైడ్ ఘనంగా జరిగింది. నగరానికి వేలాదిగా తరలివచ్చిన స్వలింగ సంపర్కులు భారీ ర్యాలీ నిర్వహించారు. డాన్సులు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇక్కడ జరిగే గే ప్రైడ్ ప్రపంచంలోనే అత్యంత పెద్దది. బెంగళూరులో మిస్టర్ సౌత్ ఇండియా పోటీలు ఆకట్టుకుంటున్నాయి. కండలు తిరిగిన శరీరంతో ఉన్న కంటెస్టెంట్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. కర్ణాటక బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇందుకోసం కంఠీరా ఇండోర్ స్టేడియం వేదిక అయింది. గెలిచిన అభ్యర్థికి 5 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారు. మిస్టర్ సౌత్ ఇండియా అవార్డును వోచర్లను అందిస్తారు. ఐర్లాండ్ లో జరిగే రగ్బీ సిరీస్ కు సౌత్ ఆఫ్రికా టీం కెప్టెన్ గా ఆడ్రియాన్ స్ట్రాస్ వ్యవహరిస్తాడు. ఈ మేరకు కేప్ టౌన్ లో జట్టు కోచ్ కొయేటిజ్ కి ఓ ప్రకటన కూడా చేశారు. జీన్ డెవిలియర్స్ గత వరల్డ్ కప్ లో గాయపడి రగ్బీ ఆడటం మానేశాడు. దీంతో కొత్త కెప్టెన్ ను ఎన్నుకుంటున్నట్లుగా కోచ్ చెప్పుకొచ్చాడు. ముంబైలో సీఎట్ క్రికెట్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి బెస్ట్ టీ20 ప్లేయర్ అవార్డు లభించింది. అశ్విన్ కు బెస్ట్ బౌలర్ అవార్డు ఇచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్ వెంక్ సర్కార్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో ప్రసారమవుతుంది. స్టే ట్యూన్.